Hi, hello, namaste, welcome to TFPC. నేను మీ అంజలి. Yes, so they are with us again అన్నమాట. Save the Tigers 2 అంటూ మన ముందుకైతే వచ్చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ వచ్చి ఫుల్ హల్చల్ చేసేసారు, సెకండ్ సీజన్తో వచ్చారు అండ్ అఫ్ కోర్స్ మాకు కొన్ని ఎపిసోడ్స్ చూపించారు, చాలా బాగా నచ్చింది. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ టీమ్, నమస్తే. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం, వి ఆర్ గుడ్. ఓకే, నేను ఫస్ట్ నా దగ్గర గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది. మీరు అసలు ఇప్పుడు మా ఒకసారి కలుస్తున్నాము, మీకు ఒకసారి పరిచయం అయిపోయారు. లాస్ట్ 2 months నుంచి 5 ఉన్నట్టున్నాయి రిలీజ్. నేను లాస్ట్ 1 month అసలు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది రెగ్యులర్ గా అలా కనిపించడం, మమ్మల్ని చూడడం రెగ్యులర్ గా? మిమ్మల్ని చూడడం చాలా బాగుంది, అది అందులో డౌట్ ఏం లేదు. ఇట్లా కూర్చొని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ నేను ఏదో తప్పు చేసిన ఫీలింగ్. సరే, సో ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. సో నాట్ అబౌట్ సేవ్ ద టైగర్స్. సో రెగ్యులర్ గా ఎలాగో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు బాగా ఫన్నీగా అనిపించిన క్వశ్చన్ ఏంటి, బాగా అనిపించిన క్వశ్చన్ ఏంటి? బాగా ఫన్నీగా అనిపించింది ఇంతకుముందు మన ఆర్జే హేమంత్ మహి ఇప్పుడు ఇది చేసిన సీక్వెన్స్ బాగుండింది. వి ఆల్ హ్యాడ్ డిఫరెంట్ గేమ్స్. అది అండ్ బాగా చిరాకు కాదు, బట్ అబ్బా ఇంకా ఎన్నిసార్లు ఇదే క్వశ్చన్ అడుగుతారా, క్లియర్ అవ్వలేదా, అందరూ అడుగుతారు సుజాత అని, ఇట్లా మీరు ఎలా యాక్ట్ చేస్తున్నారు ఏంటని. ఏంటి ఈజ్ ఇట్ ఆల్రెడీ నాట్ క్లియర్ దట్ షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఎందుకు ఒకటే క్వశ్చన్ అన్నిసార్లు అడిగితే మాత్రం అమ్మాయి బాగా చేస్తున్నా అని ఎన్నిసార్లు చెప్తారు? ఆవిడ ఎంత షాక్ కి గురయ్యారు. నా గురించి నేను చెప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. బట్ నాకు ఇబ్బంది అవుతుంది. అరే అమ్మాయి అసలే కొంచెం తక్కువ తింటుంది, ఎక్కువ తినదు అమ్మాయి, డైటింగ్ లో ఉంది, అలసిపోతుందేమో, ఎందుకు ఇట్లా ఒకటే క్వశ్చన్ అట్లా ఎన్నిసార్లు అడుగుతారు? ఓకే, అంటే ఈ ప్రమోషన్ విషయంలోనే ఒక లాస్ట్ 2-3 days నుంచి మ్యామ్ మీ క్యారెక్టర్ ఎలా అరే నా గురించి అడిగితే నాకు ఇబ్బంది, నీకెందుకు అయ్యా? నన్ను అడుగుతుంది కదా, ఆయనకు నచ్చలేదు ఆ ప్రశ్న. నాకు ఆ ప్రశ్న నచ్చలేదు. ఆబ్వియస్లీ అనిపించింది, కిక్యాస్ ఆబ్వియస్లీ ఉంటది, నువ్వు ఆబ్వియస్లీ బాగా చేస్తావు, మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? టైం పడుతుంది అన్న, కొంచెం టైం తీసుకుంటారు. ఓకే డన్. సో ఈ ప్రమోషన్స్ కాకుండా ఓవరాల్గా మీ అంటే లైక్ మిగతా మూవీస్ ప్రమోషన్స్లో కావచ్చు, దీంతో ఇది వదిలేసేయండి, మిగతా మూవీ ప్రమోషన్స్లో ఏది చాలా వియర్డ్గా అనిపించింది? వియర్డ్గా ఏముంటుంది చెప్పు, వియర్డ్గా నువ్వే చెప్పు. వద్దు, నాకైతే ఒక ఆన్సర్ అనిపించింది. ఏ బయోపిక్ చేస్తారంటే సన్నీ లియోన్ అని చెప్పారు. నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నేనే అడిగాను, చాలా స్టైలిష్ గా సన్నీ లియోన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఎస్. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. ఓకే, సూపర్. సో నేను అడిగిన క్వశ్చన్ అదే, నన్ను ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఇప్పుడు నేను ప్యానిక్ అవ్వాల్సి వస్తుంది. పాపం ఆయనకి ఏది ఇబ్బంది పడుతుండో. వద్దులే అన్న ప్లీజ్, మళ్ళీ నువ్వు అట్లా చూడకు, ఏమన్నా కన్నతో భయపెడతాడు, వణికిస్తాడు మనిషిని. ఓకే డన్. సో నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో ఆల్రెడీ మీడియాకి ఒక 3 episodes చూపించారు కాబట్టి మిమ్మల్ని చాలా కొత్తగా చూసాం. అంటే ఇప్పటి వరకు ట్రెడిషనల్ వేర్లో చూడడం, సారీస్తో ఇట్తో చూసాం, కానీ బట్ పబ్లో ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ వాజ్ రియల్లీ అంటే లైక్ వెరీ డిఫరెంట్. మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్లో చూసుకునేటప్పుడు? నాకు గెటప్ వేసుకున్నప్పుడే కొంచెం భయం అయింది నాకు నేను చూసుకొని, ఎందుకంటే నన్ను నేను కూడా ఎప్పుడు అట్లా చూసుకోవాలి. కానీ నా రెస్పాన్స్ తర్వాత మాత్రం చాలా మంచి. నౌ షీ వాంట్స్ టు ప్లే బాండ్ గర్ల్. రెస్పాన్స్ బాండ్ గర్ల్. సో క్రెడిట్ అంతా ఇంకా రైటర్ కి, డైరెక్టర్ కి ఇచ్చేస్తాను నేను. బట్టలకు కూడా మరి ఆ గెటప్ వేసుకోవాలంటే వాళ్ళ స్టోరీ డిమాండ్, వాళ్ళ డిమాండే కదా. థాంక్స్ అన్న, మా బట్టలు ఇంత బాగున్నాయి సీజన్ 2 లో. అవునవును, స్టోరేజ్ బట్టలు అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయి అన్న. థాంక్యూ. వస్తా మీ కాస్ట్యూమ్ దగ్గరికి కూడా వస్తా, మీ కాస్ట్యూమ్ దగ్గరికి కూడా వస్తా. బట్ మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, లైక్ వెస్టర్న్ లుక్ లో ఆ పబ్ సీక్వెన్స్ అయిన తర్వాత కావచ్చు, ఇట్ వాస్ హిలేరియస్. కొంతమంది ఇప్పుడు మీడియా వాళ్ళు కొంతమంది చూసిండ్రు కాబట్టి ఆబ్వియస్లీ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అది అని చెప్పేసి అన్నారు. మేబీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి అర్థమవుతుంది. ఫ్యామిలీ నుంచి? మా ఫ్యామిలీ ఇంకెవరు చూడలేదా? 15th అందరిని కూర్చోబెట్టి చూపిస్తాను అంతే. మొత్తం మా ఇంట్లో అపార్ట్మెంట్ అందరు కూర్చొని చూస్తామని చెప్పారు. ఓకే, షో ప్లాన్ చేశారు? ప్లాన్ చేసినాం. ఓకే, సూపర్. సో హాయ్ సార్. కొంచెం ఇండివిజువల్ గా ఎవరిది వాళ్ళని చూడమని చెప్పు. ఎందుకు రన్నింగ్ మినిట్స్ ఎక్కువ వస్తాయి. ఒకటే అకౌంట్ లో కాకుండా ఒకటే అకౌంట్ లో అందరిని 30 మందికి
అంటే మీరు స్పెషల్ షో వేయకుండా ఎవరింట్లో వాళ్ళు నువ్వు- చూడండి. నా ధమాక్ ఎందుకు ఎక్కలేమంటావు? నాకు తెలుసు, అందుకే నేను పక్క నుండి చెప్తాను. ఎవరింట్లో ఎవరి అకౌంట్లో వాళ్ళని చూడమని చెప్పు. నువ్వు మీ ఫ్యామిలీ తోటి నువ్వు చూడు. సరే. మంచిగా రాకేష్ గారు వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఒక 5-6 మీరు చూడండి. ఓకే అన్న, ఓకే. మంచి ఐడియా ఇచ్చి మంచి ఐడియా ఇచ్చింది అమ్మో, లేకపోతే అందరిని కూర్చోబెట్టుకుంటే షో ప్రణీత విల్ బి వెరీ హ్యాపీ. సో హాయ్ సార్, హలో అండి. ఫస్ట్ సీజన్లో అంటే లైక్ అందరూ మెమరైజ్ చేశారు. అండ్ సెకండ్ సీజన్లో అంటే లైక్ ఈ సీజన్లో ఏ సీక్వెన్స్ రాయడానికి చాలా అంటే లైక్ ఎక్కువ ఆలోచించాల్సి వచ్చింది, ఎక్కువ మైండ్ పెట్టాల్సి వచ్చింది. బికాస్ సీజన్ 1 వచ్చిన తర్వాత ఎక్కువ ప్రెషర్ పెరిగి ఉంటుంది కదా మీకు, లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి జనాలు. లేదండి, మేము సీజన్ 1 రాసేప్పుడే సీజన్ 2 ఐడియా ఉంది. సో సీజన్ 1లో మోర్ ఆఫ్ ఏమంటే క్యారెక్టర్ సెటప్ వాళ్ళ ఇంట్రో వరకే ఉంటుంది కాబట్టి సీజన్ 2లో డ్రామా అంతా ముందు ఐడియా ఉంది కాబట్టి మాకు రాయడం ఏం కష్టం కాలేదు. వన్స్ Okay. ఒకసారి సీజన్ 1కు పాపులారిటీ రాయగానే ఇమ్మీడియట్గా అంతా 1-2 monthsలో స్క్రిప్ట్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాం సెట్స్ మీదకి. ఓకే, మీకు ద మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి? కప్పలు ఎవరు? దీంట్లో అందరు ముగ్గురు. మోస్ట్ ఫేవరెట్ అని ఒకళ్ళు ఉంటారు. అదేం లేదు, ముగ్గురు అంటే ఎవరి కథ వాళ్ళది కదా. బాగా అంటే లైక్ ఎంజాయ్ చేస్తూ రాసిన క్యారెక్టర్ ఎవరు? ముగ్గురిది అని మొత్తం 6 అని మాత్రం చెప్పకండి. సో అంటే ఎక్కువ హ్యూమర్ మన గంటా రవి అండ్ రాహుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తూ రాస్తాము. విక్రమ్ది కొంచెం మోర్ ఆఫ్ డ్రామా కాబట్టి అతనికన్నా వీళ్ళిద్దరు ఎక్సైటింగ్ ఉంటుంది రాసే అప్పుడు. ఎవరిది? రాహుల్ అండ్ గంటా రవి అంటే అభినవ్ అండ్ దర్శి వాళ్ళ ట్రాక్స్ రాసేటప్పుడు కొంచెం. ఓకే, సో నేను అంటే లైక్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బేసికల్గా కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఒక కామెంట్ నేను చూడడం జరిగింది, సో అది నేను చదివి వినిపిస్తా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ట్రైలర్ కింద కామెంట్ చూడలేదు నేను. ట్రైలర్ చూడలేదా? కామెంట్స్ యా, అంటే ఇది నెగటివ్ కామెంట్, యాక్చువల్లీ నెగటివ్. సో పాజిటివ్ కూడా ఉన్నాయి, బట్ నెగటివ్ ఫస్ట్ చెప్తా. ఇలాంటివి చూసే పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. మొగుడు పెళ్ళాలు కలిసి ఉండమని చెప్పాలి కానీ డామినేట్ చేయండి, వాళ్ళ ప్రాణాలు తీయండి అని చెప్తారు కాబట్టే ఇన్ని విడాకులు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అని ఇది వన్ ఆఫ్ ద కామెంట్. చూసే ఉండడు అసలు. అదే ఇది వన్ ఆఫ్ ద కామెంట్. సో ఇలాంటి కామెంట్స్ కి మీరేం చెప్పాలనుకుంటారు? మీ వర్షన్ ఆఫ్ ఆన్సర్ కూడా నేను వెయిట్ చేస్తున్నాను, బట్ ఆయన చెప్పిన తర్వాత కామెంట్ వెయిట్ అయినా సిరీస్ చూసి కూడా ఉండడు. సిరీస్లో ఎక్కడ మేము ఒకరికన్నా ఒకరు ఎక్కువ, భార్య కన్నా భర్త గొప్ప లేదా భర్త కన్నా భార్య గొప్ప అనేది ఎక్కడ చూపెట్టలేదు. అది ఎప్పుడు భార్య భర్తలు అంటే చిన్న టామ్ అండ్ జెర్రీ గేమ్ ఉంటుంది, దాంట్లో ఒకసారి ఒకరి కింద ఉంటారు, ఒకసారి ఒకరి పైన ఉంటారు, మళ్ళీ కాంప్రమైజ్ అండర్స్టాండింగ్, ఒక కుటుంబం కావాలా ఫ్యామిలీ కావాలన్నప్పుడు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం ముందుకు. వాటిని సరదాగా లైటర్ వెయిన్లో చూపెట్టడం మా ప్రైమరీ గోల్ తప్పించి వీళ్ళు మగోళ్ళు మనం తోపులం లేకపోతే వాళ్ళు ఇది అదేం లేదే అసలు. అది ఎక్కడ అది బ్యాలెన్స్ చేయడానికే సీజన్ 1లో చైతన్య గారి చేత ఒక డైలాగు, సీజన్ 2లో దేవయాని గారు కదా, కరెక్టే కదా, ఆవిడతో చేత కూడా ఒక డైలాగ్ చెప్పించారు. బ్యాలెన్స్ చేయడానిక అది మోర్ ఆఫ్ డ్రంక్ అండ్ టాక్. అది తాగినప్పుడు ఏమో మాట్లాడతాం. నిజంగా చెప్పాలంటే సీజన్ 2 అందరు చూడలేదు యాక్చువల్లీ. సీజన్ 2లో తను ఏవైతే రేఖ మాట్లాడదో అవేవి రేఖ చేయదు యాక్చువల్లీ. మాట్లాడేవేమి చెయ్యదు కదా, లాజికల్ గానే మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు అభినవ్ గారు ఆన్సర్ కావాలి నాకు. ఏం లేదు బ్రో, ఇట్లాంటివి ఫ్యూ పీపుల్ ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ట్రిగర్ చేస్తుంది. ఆయనకు డైవర్స్ అయిందేమో ఆయన చూడంగానే ఆయన కొద్దిగా ఇట్లా అనిపించి ఇగో ఇట్లాంటివి చేసే అని. అండ్ ట్రైలర్ లో చాలా వరకు కింద కమెంట్ ఏంటో తెలుసా, అభినవ్ గారు ఫ్యాన్స్ మా టైగర్ ఎక్కడా అని కింద కమెంట్స్. ట్రైలర్ లో ఉన్నాగా, ఎక్కడ అంటే నా లొకేషన్ కావాలా వాళ్ళకి. నో బట్ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ రిసీవింగ్. కొంచెం 1 year లోపే వస్తున్నాము, బట్ ఐఎమ్ స్టిల్ వెరీ హ్యాపీ టు నో దట్ ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్. చాలా మంది ఎవ్రీవన్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అబ్బా. ఎస్, సో మీరు చెప్పండి ఈ కామెంట్కి ఏం చెప్తారు మీరు? సేమ్ అంటే ప్రతిభన చెప్పిన ఆన్సర్, ఆయన చూసి ఉంటాడు బేసిక్గా. మా అంటే సేవ్ ద టైగర్స్లో ఎప్పుడు వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ, వీళ్ళది ఇట్లనే ఉండాలి వాళ్ళది అట్లనే ఉండాలి, మేము ఈ సంస్కృతిని చూపెడుతున్నాం ఈ సాంప్రదాయాన్ని చూపెడుతున్నాం, అట్లా ఏది చూపెట్టలే. లైఫ్ 3 couples లైఫ్ ఎట్లున్నది అనేది చూపెట్టినాం. సో కామెడీ టేక్ అంతే, వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, సో ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ చెప్తారు. వెరీ ఎక్సైటెడ్, దిస్ ట్రైలర్ వాజ్ అమేజింగ్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫస్ట్ సీజన్, సో ప్లీజ్ తమిళ్ డబ్డ్ వర్షన్ రిలీజ్, ప్లీజ్ 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 తమిళ్ డబ్డ్ అంట. తమిళ్ వచ్చేస్తుంది కదా 15th రోజే, అంటే 5 లాంగ్వేజెస్ వస్తుంది. సూపర్ సూపర్. అసలు 1, 2 సిరీస్ 3 కూడా ఉంటుందా?
అది హాట్ స్టార్ వాళ్ళు చెప్పాలి. ప్రణీత ఉందా? ప్రణీత ఆవిడ కూడా కూర్చోబెడతాం ఇంటర్వ్యూ. అభినవ్ అన్న డేట్స్ ఇస్తే అది కొంచెం తొందరగానే ఎవరు డేట్స్ ఇవ్వాలి? సుజాత. ఒక్క నిమిషం అమ్మా. ఎవరమ్మా సుజాత చెప్పు, ఎవరు డేట్స్ ఇవ్వాలి? ఏం లేదు కదా. నెక్స్ట్ టైం నుంచి అభినవ్ గారు ఇంటర్వ్యూలు ఉంటారు, అన్ని ఇంటర్వ్యూలు ఉంటే నేను ఉండను అంటారు ఆవిడ. అండ్ ఇది ఇప్పుడు ఇట్లా మాకు ఈ టామ్ అండ్ జెర్రీ ఇది ఇంటర్వ్యూస్ లో ఎందుకుందో మీకు ఒక కొన్ని రోజుల తర్వాత అర్థం. ఆగస్ట్లో సీజన్ 3 కి తెలుస్తుంది. సీజన్ 3 కి తెలుస్తుంది. ఎందుకు అన్న అసలు అసలు అమేజింగ్ అమేజింగ్ అన్న. ఏం చెప్పలేదు నేను. ఏదో దాచుతున్నారయ్యా, నాకైతే ఏం అర్థం కాదు. సీజన్ 3 కి తెలుస్తుంది. అంటే ఆవిడ క్యారెక్టర్ అసలు ఏంటన్నది మొత్తం సీజన్ 3 లో బయట. మీరు డానా ఏంటి? సీజన్ 3 లో చూడాలి అది. అయితే సీజన్ 3 కూడా ఉంది. ఓకే, సో ఇంకా 2 more కమెంట్స్. స్పెషల్ మెన్షన్ సుజాత. అసలు యాప్ట్ కాస్టింగ్ అని అంటున్నారు. అవునవును అదిరిపోయింది అసలు. అండ్ కంటెంట్ లో దమ్ము ఉంటే ఆటోమేటిక్ గా హిట్. అది ఎప్పుడైనా కదా, Definitely. ఎక్కడైనా కూడా. ఓకే, సో మీకు పర్సనల్ గా ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సీజన్ 1కి, ట్రైలర్కి? ట్రైలర్ అంటే చూసిన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అంటే కనబడుతుంది సీజన్ 1లో ఏదైతే ఆ హ్యూమర్ కానీ అదంతా ఏదైతే ఉందో అది కూడా సీజన్ 2లో జనరల్లీ ఎప్పుడు సీజన్ 2కి వచ్చారు కొంచెం డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. దీంట్లో అది మోర్ ఇంకెక్కువ కనబడుతుంది మాకు అని చెప్పి సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. సీజన్ 2లో ప్లస్ అంటే విత్ కామెడీతో పాటు సార్ కొంచెం డ్రామా కూడా ఉంటుంది, స్టోరీ కూడా ఫార్వర్డ్ కావాలి కాబట్టి చిన్న హార్ట్ టచింగ్ డ్రామా హ్యూమర్. సో సీజన్ 2 విల్ బీ మోర్ సబ్స్టాన్షియల్ దెన్ సీజన్ 1. యాక్చువల్ సీజన్ 2 ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఓకే, సో ఒక డౌట్ అబ్బా, అందరికీ అదే డౌట్ ఉంది. మీరేమో సీజన్ 1 మొత్తం బాగా చూపించి సీజన్ 2లో కూడా ఓకే సంథింగ్ డిఫరెంట్గా చూపిస్తున్నారు, బట్ ఆ గెటప్ ఏంటి? అడవి మనుషుల గెటప్ అదేంటి సార్? ఎలా తీసుకొచ్చారు ఏంటి? అది కొంచెం నిజంగానే చూడాలి. సీజన్ 2 చూడండి, కంటే చూస్తేనే బాగుంటది. నేను ఆడియన్స్ చెప్తున్నా, ఇప్పుడు చెప్పేస్తే అది బేసిక్ గా 15-20 minutes ఉంటుంది అనుకుంటా. బట్ వై అన్నది ఎపిసోడ్ లో ఒక హాఫ్ ఆఫ్ ద పోర్షన్. అంటే మనకు సీజన్ 1లో ఆ డిక్కీ ఆ పోర్షన్ బాగా అది చాలా అందరికి బాగా నచ్చిన ఎపిసోడ్ అది, పిల్లలకి ఎస్పెషల్లీ. సో దానిలాగా ఏదైనా చిన్న స్పెషల్గా ఏదైనా వేయాలని చెప్పేసి డిజైన్ చేసి సీజన్ 2లో పెట్టిన ఎపిసోడ్ అది. ఓకే, మీరు చెప్పండి డాకుడాలి గురించి. డాకుడాలి నేను రాస్తున్న ఫస్ట్ స్క్రిప్ట్ 100 days ఆడుతుంది సినిమా. 100 days అంట. ఇప్పుడు మీ కాస్ట్యూమ్ గురించి చెప్పండి. ఆ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? బాగుండింది, చాలా బాగుండింది. ఇట్ వాజ్ లైక్ ఫ్రీ వే, 2 way. మంచిగా గాలి పైనుంచి కిందికి వెళ్తుంది, కింది నుంచి పైకి వెళ్తుంది. ఇట్ వాజ్ ఈజీగా ఎంజాయ్ చేసిండు ఆ కాస్ట్యూమ్ ని. అంటే ఈయననే ఓకే బాగా ఎంజాయ్ చేసిండు ఆ కాస్ట్యూమ్. ఈమె చాలా కామెంట్స్ వేసింది మేము ఆ కాస్ట్యూమ్ వేసుకుంటే. చాలా కామెంట్స్ వేసింది, చూడంగా నవ్వుడు మమ్మల్ని. చేయలేదా నువ్వు? కామెంట్ చేయలేదా? జోర్దార్ చేసావా లేదా? అసలు ఇదంతా రాకేష్ గారికి కాదు, 100% షీ రాక్డ్ us on the sets. అవునా? కొంచెం ఇలా అనుకుంటుంటే అసలు ఆ అమ్మాయి కాస్ట్యూమ్ అంటే కాస్ట్యూమ్ సర్దుకోవడము, అది అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు సర్దుకుంటారండి. మనం ఇట్లా సర్దుకుంటాం. ఇప్పుడు ఎవరెవరిని టీజ్ చేసినట్టు, ఎవరెవరిని ర్యాక్ చేసినట్టు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మీ ముగ్గురికి క్వశ్చన్. సో బేసికల్గా అంటే లైక్ ఇందాక మనకు ఒక నెగిటివ్ కామెంట్ అని చెప్పాను కదా, నాట్ నెగిటివ్ కాదు కానీ బేసికల్గా విమెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఇలా ఉండాలి ఎలా ఉండాలి అంటే లైక్ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, వర్క్ విషయాల్లో కావచ్చు. కొంతమంది వర్క్ వదిలేయాలి అని అంటారు. సో ఎంత డెవలప్ అవుతున్నా సరే ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి క్వైరీస్, ఇలాంటి డిబేట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ద నేమ్స్, కానీ ఒక బాగా తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటివి అంటున్నారు. ఆర్టిస్టులు కావచ్చు, మంచి మంచి స్పీచెస్ ఇచ్చేవాళ్ళు కావచ్చు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి యాజ్ అన్ లైక్ కామన్ ఆడియన్గా కావచ్చు? అంటే ఎక్కడైనా అది భార్య భర్త తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, కానీ ఒకరి మీద మన పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే రుద్దడం అనేది ఎప్పుడు తప్పే అది. సో అది నిజంగా రుద్దినా కూడా బలవంతంగా వాళ్ళతో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మీరు చెప్పండి. చాలా బోల్డ్ ఆన్సర్స్ ఇస్తున్నావు అన్న.
కాదు, నేను నెక్స్ట్ క్వశ్చన్ ఆలోచించుకున్న గ్యాప్ కూడా నాకు ఇవ్వట్లే. 1 word ఆన్సర్స్ అన్ని నాకు బాగా అర్థమైంది. అభినవ్ గారు మీరు చెప్పండి. When you listen such things, 10 marks ఆన్సర్ అంటే. See, there's a lot of noise around gender. Okay, నాకు I don't want to get into all that. నా idea is very simple. There are two people who come together, get married, they are both equals. No, I'm not asking about only married people. జనరల్ గా అంటే లైక్ మెన్స్ కి ఒకలాగా ఉమెన్స్ కి ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది బిఫోర్ మ్యారేజ్ కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. వెన్ యూ లిసన్ సచ్ థింగ్స్, 21st century మనం ఉంటుంది. ఎంత డెవలప్ అయినా ఆ థాట్ ప్రాసెస్ లో డెవలప్ రావట్లేదు. సో మీ ఏ థాట్ ప్రాసెస్? జాబ్ కావచ్చు, అంటే లైక్ ఆడపిల్లలు ఇంటికి రావడం, డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, మాట్లాడే విధానం బట్టి కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. అంటే లైక్ వాళ్ళు జనరేషన్ మారుతున్నా కూడా వాళ్ళు మారట్లేదు. అండ్ స్టిల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆడపిల్లలు ఉంటేనే బాగుంటుంది అని అంటారు కదా. సో అలాంటి పాయింట్స్ మీరు విన్నప్పుడు ఇప్పుడు ఇంకా మీరు ఫైనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను నిజంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు జాబ్ గురించి అన్నారు, డ్రెస్సింగ్ సెన్స్ గురించి అన్నారు, మాట్లాడే విధానం అన్నారు. ఇవన్నిటి మీద మా డాడీ నన్ను ఎన్నోసార్లు పరామర్శించిన, తిట్టిన అకేషన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ విమెన్, ఇట్ ఈస్ ఫర్ మెన్ ఆల్సో. ఇప్పుడు మా డాడీ నన్ను తిట్టారు చాలాసార్లు. ఎప్పుడో ఒకసారి ఇట్లా చిరిగింది, అది ఏంది అది అట్లా వేసుకొని వెళ్తున్నావు, అది ఎందుకు అట్లా అని అన్నారు. టైంకి ఇంటికి రావాలి నాకు కూడా చెప్పారు మా డాడీ. నాకు ఎందుకు బలాదూర్ తిరుగుమని ఎందుకు చెప్తారు ఎవరి డాడీ అయినా? అరే 7 అయిపోతుంది, 9 అవుతుంది, ఇంటికి వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఎందుకంటే డిన్నర్ చేసింది, ఇవన్నీ ఉంటాయి, 100% ఉంటాయి. బాయ్స్ కి కూడా ఉంది. నేను రూడ్గా మాట్లాడితే యూ థింక్ మై డాడ్ ఈజ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అసలు మనం ఏదైతే ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం అని మనం ఏవైతే అనుకుంటామో అది కూడా వాళ్ళకి చాలా ఇదిగా అనిపిస్తుంది. యూ హ్యావ్ నో ఐడియా. సో డోంట్ టేక్ దిస్ ఆన్ విమెన్ అన్నారు ఇది అని. ఇది ఇంకోటి ఏమైపోతుందంటే వెన్ యు ఆర్ ఆస్కింగ్ దిస్ బిఫోర్ కెమెరా, ఇప్పుడు నేను కూడా పెద్ద మేధావినే, నేను కూడా చెప్పొచ్చు, ఇంత చెప్పొచ్చు. అట్లా చాలా మంది చాలా రోజుల నుంచి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది ఒక కాన్స్టెంట్ నెరేటివ్ అయిపోయింది. ఎవరిని ఆపట్లేదు. ఓకేనా? కొన్నిసార్లు మీ డాడీ మీకు చెప్తే దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్ వదిలేండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు, అమ్మా డ్రెస్ బాగుందంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? అవుతారు కదా. ఇప్పుడు అట్లాగే మీ డ్రెస్ ఏం బాగాలేదు అంటే ఓకే, నేను ఎవరిని మీకు చెప్పడానికి అనుకోని లైట్ తీసుకోండి. అంతేగాని వీడిప్పుడు చెప్పాడు అని నేను ఇప్పుడు 1 గంట సేపు ఫీల్ అవుతా, వీడు నన్ను ఎట్లా చెప్తాడు, వీడిని నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేయ, ఇంత అవసరం నిజం చెప్పు ఒకసారి. యాక్చువల్ కెరియర్ గురించి వీఆర్ నాట్ హ్యావింగ్ దిస్ డిస్కషన్స్. వెళ్ళి పేరెంట్స్ తోటి నాకు ఇది నువ్వు ఇంజనీరింగ్ చేయమంటారా, నాకు ఇది కాదు, నాకు జర్నలిజం చేయాలని ఉంది అని మాట్లాడడానికి మనం జంకుతాం. కానీ ఈ అనవసరమైన విషయాలు, నువ్వు జర్నలిజం చేయి, ఇంజనీరింగ్ చేయి, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సరిగ్గా ప్రజెంటబుల్గా వెళ్ళకపోతే నీకు జాబ్ ఎవరైనా ఇస్తారా? నువ్వే చెప్పు నాకు. అబ్బాయి కాదు అమ్మాయి కాదు, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి బాక్సర్కి వచ్చి కూర్చుంటే హౌ విల్ యూ ఫీల్? మరి వై యూ ఫీలింగ్? మై లైఫ్, మై చాయిస్, మై క్లోత్స్. నువ్వు కొనిచ్చావా ఈ బాక్సర్? నేను కొనుక్కున్నా, నేను ఎక్కడైనా వేసుకుంటా అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఇది ఆల్ నాన్ సెన్స్. ఏదో కాంటెంట్ నడపడానికి, ఇట్లా అడగడానికి, మనం మాట్లాడుకోవడానికి ఇది తప్పితే యాక్చువల్ బ్రాస్ ట్యాక్స్కి వచ్చి కూర్చుంటే నువ్వేంటి, నువ్వు ఎలాంటి మనిషివి, నీతో ఒక 5 నిమిషాలు నేను బాగా మాట్లాడాను అనుకో, మనకు ఉండొచ్చు వీడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే ఏంటి, షార్ట్స్ వేసుకుంటే ఏంటి, బాగా మాట్లాడే రెస్పెక్టబుల్గా అయిపోయింది. సో ఆల్ దిస్ ఈజ్, మీరు ఎస్పెషలీ అమ్మాయిలకు చెప్తున్నా, నోబడీ స్టాపింగ్ విమెన్. అండ్ వెన్ విమెన్ ఓన్లీ టాక్ అబౌట్ విమెన్, ఇట్లా అమ్మాయిల్ని చేస్తున్నారు అది ఇది. ఇప్పుడు నాకు మీ ఏజ్ తెలియదు, మీకంటే యంగర్ 16-17 years అమ్మాయిలకు మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు కాదు, మీరు అడుగుతున్నారు అంతే, మీరు సొల్యూషన్ ఇవ్వట్లే. ఇట్లుంది మీరు ఎందుకు అంటున్నారు, ఇట్లుంది మీరు ఎందుకు చేస్తున్నారు. సో ఒక 16-17-15 years old అమ్మాయిలకి వెన్ టుమారో దే విల్ కమ్ టు 20-21 దే విల్ కమ్ ఇన్ టు రియల్ వరల్డ్ కదా, వాళ్ళకు కూడా జాబ్, వాళ్ళు కూడా ఒక కెరియర్. వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? ఇది ఒక మేల్ డామినేటెడ్ సొసైటీ, నిన్ను ముందుకు రానివ్వరు, నీకు మాటకి 10 ఆంక్షలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ మీరు చెప్తున్నారు. యాక్చువల్లీ చూస్తే ఇన్స్టాగ్రామ్లోనే నేను నిన్ననే ఒక పోస్ట్ సేవ్ చేశా. సమ్ యాక్ట్రెస్, ఆమె ఏదో 2-3 years పనిచేసిందంట, తర్వాత షీ గాట్ అ వండర్ఫుల్ ఐడియా, షీ స్టార్టెడ్ సమ్ మేకప్ కంపెనీ. టుడే హర్ కంపెనీ ఈజ్ 820 crores వాల్యుయేషన్. మీరు ఇలా మాట్లాడే వాళ్ళు ఎంతమందికి అలాంటి పనులు చేశారు మీరే ఆలోచించుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇదిగా మాట్లాడితే
మన లా బుక్ ప్రకారం మిమ్మల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా అవ్వకుండా ఆపేది సెక్షన్స్ ఏవో చెప్పండి నాకు. అబ్బాయిలకు ఏ సెక్షన్స్ హెల్ప్ అవుతున్నాయి, మీకు ఏ సెక్షన్స్ హెల్ప్ అవ్వట్లేదు. కెరియర్ ఇంపార్టెంట్ అమ్మా, అంతే కదా. ఏ బట్టలు బీచ్కి వెళ్తే కూడా శారీ కట్టుకొని వెళ్తావా? నువ్వు చెప్పు నాకు ఒకసారి. ఎవడన్నా వచ్చి బీచ్లో నువ్వు ఉంటే నువ్వు ఇవాళ శారీ కట్టుకోలేదు నేను ఎవడన్నా అడుగుతాడా? ఎవడు అట్లా ఎవడన్నా అడిగినంటే లైట్ తీసుకో. నన్ను ఎవడన్నా అడుగుతాడా, అరే ఏమరా నువ్వు టై కట్టుకొని రాలేదు బీచ్ కానీ? ఎవడు అడగాడు. నేను అక్కడ బర్మడ వేసుకొని బాక్సర్ మీద కింద పడి దొల్లినా నన్ను ఎవడు అడిగాడు. అక్కడ వచ్చేవాడని అడిగాడంటే నీకు వేరే పని లేదా అన్నట్టు నేనే చూస్తా. సి దిస్ ఇస్ ఆల్ అనవసరమైన బుల్షిట్ ఇది. నిజం చెప్తున్నా. దట్ ఈస్ ఆల్ ఐ థింక్. ఓకే, సో అంటే లైక్ మీది ప్రియదర్శి గారిది వచ్చిన ప్రతిసారి ఇట్ వాజ్ అన్ హిలేరియస్. సో మోస్ట్ అంటే లైక్ మీరు ఎక్కువగా నవ్వుకున్నది, రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నది ఏ సిచ్యువేషన్? ఆమె ప్రతి సీన్ రీటేక్స్ ఉంటాయి ఆమె, ఎందుకంటే ముందు ఆమె నవ్వుతూ ఉంటుంది, చేయడం తక్కువ నవ్వడం ఎక్కువ ఉంటుంది ఆమె. ఓకే, సో మీరు బాగా ఎంజాయ్ చేస్తుంది చెప్పిండు కదా మొత్తం. మా సిచ్యువేషన్ నా ప్రతి దగ్గర కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేది, బాగా నవ్వుకునేది నేను ఆ సిచ్యువేషన్ని. అంటే ఎక్కువ కూడా నవ్వుతూనే ఉంటా కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ నవ్వేదాన్ని. సీన్స్ అన్నీ బాగుంటాయి, అంటే ఒక్కో ఎపిసోడ్ డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్ని సీన్స్ ఇష్టమే. బేసికల్గా ఈ లాంగ్వేజ్, తెలంగాణ లాంగ్వేజ్ పర్టికులర్గా ఏదైతే ఉందో కొన్ని పదాలు నాకు తెలియవు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ కాబట్టి. బట్ మీరు తెలంగాణ శకుంతల గారు, ఆవిడ్ని మైమరిపిస్తున్నారు ఇప్పుడు. ఆ లాంగ్వేజ్ కావచ్చు, ఆ మాట తీరు కావచ్చు. సో అంటే లైక్ పర్టికులర్గా ఏమైనా డైలాగ్స్ మీరు మార్చుకున్నారా వాళ్ళు చెప్పడం కానీ డైలాగ్స్ మీద పర్టికులర్గా? అంటే 95% పేపర్ వర్కే ఉండే. మేమేం మాట్లాడాలనేది కూడా మొత్తం కంప్లీట్గా ఎవరు మన విజయ్ అన్న, కార్తిక్ అన్న పేపర్ మీద పెడుతుండే. కాకపోతే నా సొంత డైలాగ్లు ఏమన్నా ఉంటే అక్కడ మాట్లాడేదాన్ని. ఓకే, సో మీకు వన్ క్వశ్చన్. సో బేసికల్గా మీది అండ్ పావని గారిది కన్నా మీది రోహిణి గారిది ఆ కామెడీ సీన్స్ కావచ్చు, అంటే లైక్ కెమిస్ట్రీ బాగా ఉంది. ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ అసలు, అమేజింగ్ యాజ్ అ పర్సన్ కూడా అండ్ యాజ్ అన్ యాక్టర్. అయితే ఇప్పుడు మా సేవ్ టైగర్స్ మొన్న వచ్చింది, కానీ దానికంటే ముందు కూడా జబర్దస్త్ కానివ్వండి, వేరే తను చేసిన సినిమాలు కూడా వెరీ స్పాంటేనియస్, వెరీ యాక్టివ్, వెరీ ఇంప్రూవ్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి. అలా యాక్చువల్లీ నాకు రోహిణితో కూర్చోను ఎవ్రీ సండే ఒక గంట సేపు ఇంప్రూవ్ చేయాలని, జస్ట్ ఓవర్ కాఫీ, జస్ట్ అట్లా ఒక నువ్వు మాట నువ్వు అను, నేను దాన్ని పొడిగించుకుంటూ వెళ్తావు, నువ్వు నేను అన్నదానికి నువ్వు పొడిగించుకుంటూ వెళ్ళు, అట్లా. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఈవెన్ స్క్రిప్ట్ లో రాసినప్పుడు కూడా అది క్యారెక్టర్ తప్పించి అది అంత రిజిస్టర్ అయితే మేమే ఎక్స్పెక్ట్ చేయాలి. రోహిణి వచ్చినాక దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి, అది రోహిణి మరి యాక్టర్ గొప్పతనమే. షీ మేడ్ అ మార్క్ ఫర్ హర్సెల్ఫ్. ఇట్స్ అమేజింగ్. ఓకే, అండ్ నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఐ లైక్ మై కెమిస్ట్రీ విత్ పావని ఆల్సో. హౌ మెనీ వైఫ్స్ ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ దేర్ హస్బెండ్ ఇవాల్టి టైంలో, వెన్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ పెళ్ళి అంటే వీడి కెరియర్ ఏంటి, వీడు ఎంత సంపాదిస్తున్నాడని చూసే టైంలో షీ స్టడీయింగ్, పీజీకి వెళ్తుంది. ఇప్పుడు సీజన్ 2లో మీకు తెలుస్తుంది స్టోరీలో, షీఈస్ గోయింగ్ ఫర్ పీజీ. ఆల్రెడీ డాక్టర్, నన్ను చేసుకుంది, నేనేదో జాబ్ మానేసి ఇచ్చేస్తా అంటే షీ స్టిల్ సపోర్టింగ్ మీ. ఐ రియలీ లైక్ మా యాంగిల్ ఆఫ్ ఇదే బాగుందన్న. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్స్, అమేజింగ్, గుడ్ థాట్, వెరీ. ఓకే, సో సార్ అంటే లైక్ ఈ కథలు క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు డెఫినెట్లీ కొంతవరకు రియల్ లైఫ్లో కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ మీరు చూసే ఉంటారు. సో అంటే లైక్ ఎన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి, ఎన్ని మీరు అంటే లైక్ ఫిక్షనల్ ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ అందులో జరిగిన ప్రతి సీన్ ఎవరో ఒక ఫ్రెండ్, కొలీగ్, ఎవరో తెలిసిన. మీ వరకు మీ లైఫ్లో ఏమైనా జరిగింది? ఎగ్జాక్ట్గా ఏం జరగలేదు, చిన్న చిన్న గ్లింప్సెస్ ఏమైనా ఒకటని పర్టికులర్గా చెప్పలేము. చాలా చాలా కలిసిపోయి ఉంటాయి. విక్రమ్లో కొన్ని కలిసిపోయి ఉంటాయి, రాహుల్లో కొన్ని కలిసిపోయి ఉంటాయి. సో వాటిని డ్రామటైజ్ చేసి రాస్తాం. అందుకే గంటలో కూడా ఉంటాయి మా ఎందుకు వాళ్ళు పాలించుకోరా, వాళ్ళకి తెలియదు. సో అందుకే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యింది. ట్రైలర్లో డైలాగ్ ఉంది కదా అక్క, ట్రైలర్లో డైలాగ్ ఉంది కదా, ఏ డైలాగ్? అదే ఇందాక చెప్పారు కదా, నేను అన్నారు కదా పాలించుకోరా అని. పాలు బరే పాల, అదొకసారి ఆ వర్షన్లో చెప్పగలరా? అంటే అది తాగున్నప్పుడు మాట్లాడితేనే బాగుంది. 90 ml తీసుకుంటాం. ఇంత ఫాస్ట్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె తాగకూడదు, షీజ్ ఆన్ డైట్. ఓ
షుగర్ నో షుగర్ అమ్మాయి. కాదక్క డైట్ ఎందుకు అక్క మంచిగానే ఉన్నారు కదా. అరే ఆమె చేయాలనుకుంటుంది అట్లా కొంచెం బెటర్ స్ట్రెంగ్త్. కాదక్క డైటింగ్ చేస్తే నేను చేయాలి మీరెందుకు మంచిగా ఉన్నారు కదా. అంటే మీరు చేయండి, ప్రాబ్లం అదే ప్రాబ్లం సార్, మీరు కూడా ఫుడ్ చేయండి. విషయంలో కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టం. ఓకే డన్. సో దిస్ వాజ్ మై లాస్ట్ క్వశ్చన్. ఫుడ్ విషయం ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మీ ఫేవరెట్ ఫుడ్. ఫుడ్ అండ్ ఒకవేళ సేవ్ ద టైగర్ సీజన్ 2ని ఒక ఫుడ్ ఐటమ్ తో కంపేర్ చేయాలనుకుంటే విచ్ ఫుడ్ నాకు సేవ్ ద టైగర్ సీజన్ 2 అంటే ఇక్కడ 7 Sisters అని ఒక ఏషియన్ రెస్టారెంట్ ఉంది. అందులో ఒక ప్లాటర్ ఇస్తాడు అనమాట, ఆల్ ఎవ్రీథింగ్ ఉండే ప్లాటర్. నేను దాంతో కంపేర్ చేస్తాను. దేర్ ఆర్ ఆల్ థింగ్స్ ఇన్ ఇట్. సూపర్. సేమ్ అంటే ప్లాటర్ అంటే అదే చెప్పాను కదా సరే, కామెడీ డ్రామా ఆల్ ఎమోషన్స్ ఉన్నట్టు ఓకే మొత్తం ప్లేట్. మొత్తం ఓకే సూపర్. మంచి చేపల పులుసుతో కంపేర్ అమ్మాయికి మొన్ననే అన్న తినిపించండు మంచిగా లేదు, చేపల లేదు. పులుసు. వెళ్ళలేదా? ఆ రోజు ఇక్కడ లేసరికి లేట్ అయిపోయింది. అంటే ఏం లేదు, అన్న వాళ్ళ ఇల్లు ఏ కానీ నీకు కూడా ఇష్టమా సీ ఫుడ్? నాకు ఇష్టం అండి. అయితే మనం ఒకసారి వెళ్ళాలి ఆ 7 Sisters హోటల్. అవునా, బాగుంటుంది. ఓ ఎంజాయ్ చేస్తా. అదే కుక్ చేస్తారా మీరు? నేనా తింటా, కుక్ చేయను అంత ఎక్కువ. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సేవ్ ద టైగర్ సీజన్ 2. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మార్చ్ 15th Disney+ Hotstar సేవ్ ద టైగర్స్ 2 మీదే ఇక. ఆల్ టైగర్స్. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. Thank సో అది సంగతి అనమాట. సేవ్ ద టైగర్ సీజన్ 2 మార్చ్ 15th నుంచి Disney+ Hotstarలో వస్తుంది కాబట్టి అందరూ చూసేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కింద కమెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.